శేఖరం గారు, నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాకపోయినా మీరు ఒక మంచి పని చేస్తే చూసి ఆనందించాలనుకునే మనిషిని, మీ మనిషిని. ఏమిటి గౌరీ నువ్వు మాట్లాడేది? దేవుడున్నాడన్న నమ్మకం మీకు లేకపోవచ్చు, కానీ దేవాలయం ఉన్నమాట వాస్తవం. వాటికి ఆస్తులు హంగులు ఉన్నమాట వాస్తవం. వాటిని కొందరు స్వార్థపరులు దుర్వినియోగం చేస్తున్నారని, జాతరల పేరుతో తిరణాల పేరుతో అమాయకుల్ని మోసం చేస్తున్నారని మీరే అంటున్నారు. అలాంటి మీరు దూరంగా ఉండి విమర్శించడం కంటే ఆలయ అర్చకత్వాన్ని స్వీకరించి దాన్ని మంచి కోసం ఉపయోగించడం మానవ సేవ కాదంటారా? ఏ రాయైనా దేవుడు కావచ్చు, ఎంత దుర్మార్గుడైనా భక్తుడు కావచ్చు, కానీ అర్చకుడయ్యే అవకాశం కొంతమందికే ఉంటుంది. కాదనకండి. దేవుడు లేడు లేడు అని పదే పదే అరిచే మనిషి కంటే మనిషి మేలు కోసం, సమాజ క్షేమం కోసం అందుబాటులో ఉన్న ఏ పనైనా చేయగలిగిన మనిషి నిజమైన సంస్కర్తని నా ఉద్దేశం. అయిపోయింది. నా భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. చివరిసారిగా మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను. ఏమైంది? ఈ రోజు దస్తే 10వ రోజు నా శ్రాద్ధం అవుతుంది. అబ్బా, జరిగిందేమిటో చెప్పి చావయ్యా. ఏమిటండి, ఆ చక్కెర గాని కూర్చోబెట్టి గుండు పెట్టించి ఉపనయనం చేస్తున్నారు. ఆ శివయ్య తర్వాత ఈ చక్కెర అంట. వాడు అర్చకుడైతే మనకు చాలా ప్రమాదం. డెఫినెట్లీ. సర్లే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేయని, మనం చేతులు ముడుచు కూర్చుంటామా? మన చేతులకి మట్టవ్వకుండా బ్రాహ్మణ్యాన్ని రెచ్చగొడతాం. వాళ్లలో వాళ్లే బురద చల్లుకుంటాం. నాస్తికుడివి, ఆలయ అర్చకత్వం చేసే అర్హత నీకు లేదు. నిన్నటి దాకా దేవుణ్ణి తెగతిచ్చిన వాడివి ఏ మొహం పెట్టుకుని అర్చకత్వం వెలిగించడానికి వచ్చా? నాస్తికత్వం నా మతం, అర్చకత్వం నా వృత్తి. నాస్తికుడిని పూజారిగా అంగీకరించే కంటే దేవాలయాన్ని పాడుపెట్టడమే మంచిది. అవును శంకరం, వంశ పారంపర్యంగా సంక్రమిస్తున్న నీ హక్కును ఆలయ ధర్మాధికారిగా నేను కాదనలేను. కాని సముద్రమంత సంస్కృతికి మన దేవాలయాలు చిహ్నాలైతే దానిలో ఉండే పూజారి ఆ సాంప్రదాయానికి మంత్రం లాంటివాడు. ఆ అర్హత నీకున్నదా అని ప్రశ్నిస్తున్నారు పండితులు. ఇక్కడ అధికారం కన్నా మతం, సంప్రదాయం ముఖ్యం. వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పు. అతనేం చెప్పగలదండి? మెళ్ళో 3 భూములు పడంగానే బ్రాహ్మణుడైపోడు. సంధ్యా అనుష్ఠానం, దేవతార్చన వీటి పేర్లైనా విన్నవాడు ఈ ఆలయ అర్చకుడా? దేవుడంటే ఏమిటో తెలియని వాడు ఈ దేవాలయ అర్చకత్వానికి పనికిరాడు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః. కన్నబిడ్డను దేవుడి కాడ చూడాలనుకున్నాడు, చూసుకున్నాడు. తను దేవుడి కాడికి వెళ్ళిపోనాడు. పుణ్యాత్ముడురా. కానీ ఆ పూజారి వేసంలో శంకర బాబు చూస్తుంటే ఎద్దువాళ్ళు లేని శివులాగా శంఖ చక్రాలు లేని ఆయన ఎవడరా? కిట్టమూర్తి కాదు, కిట్టమూర్తి మూరలో ఉంటదిరా. ఆయన ఎవడంటే విష్ణుమూర్తిరా. ఓహో, నీకు పురాణాలు బాగా తెలుసురా. ఆయన లేడు, కాళగాల మోకంరా. కుర్ర పూజారిని చూసి గుడికి జనం ఎగబడితే మన కలపను పెరుగుద్ది. అత్తగాని మెట్లు పెంచారు కానీ బీపీ గారు, అదేం కుదరదు. బాబాయ్,
ఇంతకాలం దేవుళ్ళేడన్నా మడిసి పూజారు అవటం ఆశ్చర్యంగా లేదు రే నాకు పెద్ద అనుమానం రా అసలు దేవుడు ఉన్నాడంతవా రే పెద్ద పెద్ద తెలివిగల్లోళ్ళే తేల్చుకోలేక వస్తుంటే అడుక్కునే వాళ్ళకి మనకెందుకురా పెద్ద విషయాలు అమ్మా యాదో పాట నువ్వును దేవుడు ఉంటే మనకేం లేకపోతే మనకేవరా నువ్వు ఆ పాట పాటే పాడు అంతేనా చూసావుగా అయ్యా శుభోదయం. ఏమిటయ్యా శంభులింగం ఎన్నడూ లేనిది వేళ ఎలా జరిగింది? ఏం జరిగిందండి అయ్యా? ఒళ్ళు పట్టడానికి మంగళ రాలేదు, నీళ్లు తోడడానికి చాకలు రాలేదు, వీళ్ళిద్దరూ చచ్చారా? సర్వం నాకు తెలుసు గాని నా నోటితో చెప్పలేను. చెప్పలేవా? చెప్పొచ్చు కొడతాను, చెప్పు. అదే దేవుడి సేవలు చేసేవారెవరు ఇక మీ సేవలకి రారు. ఎందుకని? అదే దేవుడి సేవలే చేయాలి తప్ప మీ సేవలు చేస్తే వికలాంగుల్ని చేస్తానన్నట్ట ఆ శంకరం. సరే అప్పటి నుంచి ప్రసాదాలు వచ్చే సూచనలు కూడా లేవు. అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించాడు. వీడు అర్చకుడుగా వచ్చింది ఇందుక. మహాశివుడంతటి వాడు నాకెన్నడూ ఎదురుచి పెరగడు. వీడు నా విషయంలో సరే తొందరలోనే వీడికి గంట వాయించేయాలి. ఏమండి ఏమిటండి? ఈ రోజు వరలక్ష్మి వ్రతం పెందరడే వస్తారుగా? రాను. శంకరం నమస్కారం. ఏమిటయ్యా ఈ సంతర్పణ? సంతర్పణ కాదండి, భక్తుల ప్రసాదాలు దేవుడికిచ్చిన సమర్పణ. ఈ కుర్ర కుంకలు దేవుళ్ళ? పసిపాపలు దేవుడి రూపాలని వేదాలు చెప్తున్నాయి. వేదాలలో ఏం చెప్పినా ఈ ఆలయంలో నేను చెప్పిందే వేదం. నువ్వు చేస్తున్న పని బాగాలేదు. వినియోగాల పేరుతో ప్రసాదాన్ని విక్రయిస్తుంటే చూస్తూ ఊరుకోలేదు. ప్రసాదాలను ఎలా వినియోగించాలో ఎలా విక్రయించాలో నిర్ణయించేది నేను. అర్చన చేసుకుని బతికే వాళ్ళు అధికారం చెలాయించాలని ఏ వేదాల్లోనూ చెప్పరా? దేవాలయాలు, పూజారులు, అర్చనలు ఇవన్నీ వేదాల్లో ఉండవు శంభులింగం గారు, ఇతిహాసాల్లో ఉంటాయి, అంటే చరిత్రలో ఉంటాయి. నువ్వు పొట్టగడుపుకోవడానికి వచ్చిన పూజారివి. మా నిర్ణయాలను అమలుపరచడమే నీ బాధ్యత. అలా అనుకునే మా తాతలు తండ్రులు తల వంచుకుని వెళ్లిపోయారు. కానీ నేను ఇక్కడ అర్చకుడిగా చేరింది ఆలయ విధులను సక్రమంగా నిర్వహించడానికి. ఈ ఆలయానికి సంబంధించిన ఏ విషయమైనా అడిగే హక్కు నాకుంది. నిన్నటి వరకు శాస్త్ర నింద దైవ దూషణ చేస్తూ తిరిగిన వాడికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? ఎవరి హక్కులు ఎంతవరకో, ఎవరి బాధ్యతలేమిటో, అసలు ఈ ఆలయ నిర్వహణ ఎలా జరగాలో పెద్దలు చెక్కు చెదరకుండా దాన శాసనాలు అక్కడ చెక్కించారు. అవసరమైతే చదువుకోండి, లేకపోతే చదివించుకోండి. శంకరం, మీకు నాకు ఎలాంటి విభేదాలు వచ్చినా ముందు ధర్మకర్తల సంఘానికి నివేదించాలి. అక్కడ కూడా సరైన పరిష్కార మార్గం దొరకపోతే భక్త కోటి సంఘాన్ని నివేదించాలి. రండి, ప్రజల ముందుకు వెళదాం. అసలు ప్రసాదం యొక్క పరమార్థం ఏమిటో నేను వారికి చెప్పుకుంటాను. ఆ ప్రసాదం ప్రజలకు అందేలా వినియోగించాలో లేదా వారికి అందకుండా విక్రయించాలో మీరే వారికి చెప్పండి. ప్రజలే మీకు సరైన తీర్పిస్తారు. శంకరం ఆగు. ఏమయ్యా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఆ మనిషికి శాస్త్రజ్ఞానం తెలియదా? పిరికివాడా? లెంపలేసుకో, కళ్ళు పోతాయి. ఓహోహో నాయనా, నా పరీక్షకు నిలబడ్డావు, నా పరువు నిలబెట్టావు. ఓహో ఏమి అంతఃకరణ, ఏమి శాస్త్ర పరిజ్ఞానం, ఏమి ధైర్యం. హాహా నాయనా, నా కడుపు నిండిపోయింది. వస్తాను. వెళ్దాం. ఆత్మబలం ముందు అధికారాలు నిలబడలేవని మీరు నిరూపించారు శంకరం గారు. ఈ రోజు ఈ పిల్లలకు మీరు పంచింది ప్రసాదం కాదు, మీ ప్రేమ, రేపటికి కావలసిన ధైర్యం. ఇక రేపటి నుంచి ప్రసాదం కావాలంటే భక్తులు కూడా అనాథ శరణాలయాల్లో చేరాలండో. అంత పని జరుగుతుందని నా నమ్మకం. పాపం, ఆ పూజారి గారు మాత్రం ఏం తప్పు చేశారని అనాథులకి ఆకలి తెచ్చాడు, అంతే కదా? ఈవేళ అనాథలకు ఆకలి తీర్చాడు, రేపు ఆలయం పునాదులే లేపేస్తాడు. అంత మాత్రపు వాడేనండో. ఇన్నేళ్లుగా ఆ గుడి చుట్టూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నా ఆ దాన శాసనాలు నాకెప్పుడు కనిపించలా, వాడికెప్పుడు కనిపించాయో? నీకు ఆలయం మీద బూతు బొమ్మలు చూడడానికే టైం ఉండదు, ఇక రాతలేం చదువుతావు? ఏరా, నన్ను చూడ్డానికి ఇప్పటిదాకా మీకు టైమే దొరకలేదన్నమాట. ఈనాళ్ళు నన్నే ప్రత్యక్ష దైవం అన్నారు, ఇప్పుడు ఆ పూజారిలో దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నారా? లేదు బాబయ్య, పనిలోకి రాకపోతే పైకి రాస్తా అన్నారు పూజారి గారు. అది సరేరా, గుళ్ళో జరిగిందని గుళ్ళో జనమేమనుకుంటున్నారో అది చెప్పండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా పూజారి గారే దేవుడు అనుకుంటున్నారండి. ఆహా, మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. పాపం వాళ్ళు ప్రత్యేకించి అనుకునేదేముంటుందయ్యా, ఏదో ఆ పూజారి మీద భయంతో అక్కడికి వెళ్లారే తప్ప ఆ మనసులు మనవే, ఆ మనుషులు మనవాళ్లే. రై,
మీరు మా ఇంటికి వెళ్ళి తలో బస్తా ధాన్యం కొలిపించుకోండి. ఇదిగో నువ్వు వెళ్ళా పని చూడు. పనిలో పని నేను కూడా ఒక బస్తా వేయించుకుంటా. 2 కొలిపించు తగల. పదండి పదండి పదండి. అసలు మీరే కారణం నా అనారోగ్యానికి. మీరు ఇలానే చేస్తే మీకు అనారోగ్యం, ఆ దేవుడికి అనారోగ్యం. ఈవో గారు, నా పద్ధతి మీకు తెలుసు కదా. వాళ్ళంతా ఎవరు? ఓటున్న ట్రస్ట్ బోర్డు మెంబర్. వాళ్ళందరూ నా గుప్పిట్లో ఉంటే నా ఆరోగ్యం బాగుంటుంది. నా ఆరోగ్యం బాగోకపోతే దేవుడు కూడా జబ్బు చేస్తాడు.